కాకుండా స్థానిక సంస్థలకు సంబంధించిన డబ్బులు ఏవైతే వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రాని లేదా గవర్నమెంట్ ఇవ్వాల్సి స్థానిక సంస్థలకి గవర్నమెంట్ ఇవ్వాలి డిఫరెంట్ అకౌంట్స్ కింద దాన్ని ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు డైవర్షన్ చేసి ఎందుకు వాడారో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి మళ్ళా రాష్ట్రం ఇబ్బందులు పడింది. బిల్లులు చెల్లింపులు ఇప్పటికేమో బకాయిలు ఉన్నాయి. బిల్లులు కొంతమందికి చెల్లించారు. ఎవరికి చెల్లించారంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా బిల్లులు చెల్లించారు. ఒక్క ఉదాహరణకి చేసుకుంటే దాదాపు ఉద్యోగస్తులకి పేరుకుపోయిన బకాయిలు దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయని మన ఆర్థిక మంత్రి గారేమో 21,000 కోట్లు అంటున్నారు. కానీ ఉద్యోగ వర్గాల్లో సెక్రటేరియట్లో చర్చనీయాంశం ఏంటంటే 23,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకున్న డబ్బులు పిఎఫ్ డబ్బులు వాడుకోవటం, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు వాడుకోవటం, ఇతర ఇన్సూరెన్స్ డబ్బులు వాడుకొని చేయటం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అలాగే లాస్ట్కి గ్రోత్ ఇంజన్గా ఉండే ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇటువంటి అన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేయటం, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బందులు పడిపోతున్న సంగతిని కూడా తమ దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఇక అనేక విషయాల్లో అవకతవకలు, ఏ పని చేసినా దానిలో ఒక కుంభకోణం కనిపించడం, తద్వారా ఎలా నడిపారంటే దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలకి నాకు వర్తించో, నేను ఒక ప్రైవేట్ కంపెనీ నడిపిస్తున్నాను, నా సొంత కంపెనీ నడిపిస్తున్నాను అనే ఒక ఆలోచన ధోరణితో ఆయన నడపడం చేత ఈ దుస్థితి వచ్చింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద వచ్చింది. అందుకోసమే దీన్ని ఎలా ఏం చేయాలనేది బడ్జెట్ స్పీచ్లో మంత్రి గారు చెప్పారు. మన స్ఫూర్తిదాయకంగా ఆలోచించాల్సిన అంశాన్ని కూడా మన మాటల్లో, మన ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పారు. ప్రతి సంక్షోభాన్ని కృషితో, సృజనాత్మకతో, అంకిత భావంతో కృషి చేస్తే అవకాశంగా మార్చుకుని దీన్ని సరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెబుతుంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, మనం ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే విధానంగా కృషి చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని, అదే మనకి దశ నిర్దేశంగా మనం భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులోనే మరొక మాట ఉదహరించారు అధ్యక్ష. ఏమిటి దీని యొక్క బడ్జెట్ యొక్క ముఖ్యమైన అంశం అంటే కౌటిల్యుడి మాటల గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే వర్తమానం, భవిష్యత్తు రెండు నాశనం అవుతాయి. ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు చేయకపోతే దుష్ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం.